ఇవేంద్ర స్వామి ఎంత దారుణంగా ఉన్నాయా? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీలా అఫీషియల్. మా ఇంటి ప్రగిరిగడ పక్కనే ఒక గుంట అయితే కనబడింది. ఇదేం గుంట అని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్ళి చూసాను. అది చూసిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను. నేనైతే చెట్లకి నీళ్లు పడదామని చెప్పేసి మా ప్రగిరిగడ పక్కనే పైప్ వేసుకుని పోతా ఉన్నాను. అక్కడైతే ఒక గుంట అయితే కనబడింది. ఇదోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే ఆ గుంట అయితే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను. ఆ గుంట నిండా మొత్తం పందుకుక్కలు అయితే ఉన్నాయి. వీటిని ఎలాగైనా బయటికి తీసి దూరంగా వదిలేయాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇక ఎలాగోలా బయటికి తీసేయాలని చెప్పాను కదా, వాటి గుంట నిండా నీళ్ళు అయితే పట్టేసాను. బయటకి అయితే వచ్చేసి ఎలాగో నీట్ గా పట్టుకుని తీసుకుని దూరంగా అయితే వదిలేసాను. ఇక్కడ నా చేతిలో కనబడుతున్నాయి కదా, ఇవే పందుకుక్కలు. ఇవైతే మా ఇంట్లోకి వచ్చేసి నైట్ పూట గందరగోళం పుట్టిస్తున్నాయి. అసలు నిద్ర కూడా బానేట్లేదు. నేనైతే ఎప్పటి నుంచే వీటిని పట్టి దూరంగా అయితే వదలదాం అనుకుంటాను, కానీ ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే చిక్కేసాయి. నాకైతే మొత్తం మీద ఒక 5 పందుకుక్కలు అయితే చిక్కాయి. 4 అయితే చిన్నవి, ఒకటైతే పెద్దది. అదైతే వాటి అమ్మ అనుకుంటా. ఆ 5 పందుకుక్కల్ని మా పక్కనే ఉన్న పొలంలోకి అయితే తీసుకోపోతే వదిలేసాను. 5 పందుకుక్కలు నన్నైతే ఒక పందుకుక్క అయితే కరిచింది. దానికి ఏమైనా మెడిసిన్ ఉంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. అలాగే వెళ్లే ముందు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.